కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రాజు యొక్క విచారము, రాజు యొక్క స్వప్నము, రాజు యొక్క శాసనము, రాజు యొక్క ఆగ్రహము, రాజు యొక్క అనుగ్రహము అనేటటువంటి అంశాలను ధ్యానిస్తున్నాం. రాజు యొక్క విచారం అయిపోయింది, రాజు యొక్క స్వప్నము అయిపోయింది, రాజు యొక్క శాసనము అయిపోయింది. అందరూ చంపబడాలి. రాజు యొక్క శాసనము కలభావం చెప్పాలి, లేకపోతే చంపేస్తాను అన్నాడు. రాజు యొక్క ఆగ్రహము, వాళ్ళు కలభావాన్ని చెప్పలేకపోయారు కాబట్టి ఆగ్రహముతో రాజు ఏమన్నాడు? జ్ఞానులందరినీ చంపేయమన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే రాజు యొక్క ఆగ్రహములో ఉన్నాం. ఆగ్రహముతో రాజు ఆజ్ఞ ఇచ్చాడు జ్ఞానులందరినీ చంపేమని. అలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు జరిగిందేమిటి? ఆ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా రాజు యొక్క కలకు, భావము చెప్పలేనటువంటి జ్ఞానుల యొక్క అజ్ఞానానికి, నిస్సహాయ స్థితికి దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో చంపివేయబడ్డానికి ఏమాత్రము పొంతన లేదు. ఎప్పుడైతే నెబుకద్నెజరు కలలు కన్నాడో, తాను నమ్మినటువంటి, బహుగా నమ్మినటువంటి, ఎంతో కాలంగా ఉన్నటువంటి శకునగాండ్రును పిలిచాడు, మాంత్రికులను పిలిచాడు, గారడీ విద్య గలవారిని పిలిచాడు, కల్దీయులను పిలుచుకున్నాడు. వాస్తవంగా జ్ఞానులందరికీ కబురు పెట్టాడు రమ్మని చెప్పి. వాళ్ళు వచ్చారు. కానీ ఈ జ్ఞానులు రాజు పిలుపును అందుకొని వచ్చినప్పుడు ఎందుకు రాజు పిలిచాడో ఆ కారణాన్ని దానియేలు కానీ, షద్రకు, మెషకు, అబేద్నగో కానీ కనీసము ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. కారణం ఏమిటయ్యా అంటే, రాజుగారు దర్శించమన్నప్పుడు, రాజుగారు కలవమన్నప్పుడు యూదుల పిల్లలు ఎందుకు? ఇప్పటికే మనందరికంటే 10 రెట్లు జ్ఞానము కలవారు అని చెప్పి రాజు గ్రహించాడు. వాళ్ళను మాటి మాటికి రాజు దగ్గరికి రానిచ్చామంటే మన యొక్క స్థానమే ఇక్కడ విలువ లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళెందుకు రానివ్వాలి? వాళ్ళకెందుకు ఈ విషయం తెలియచేయాలి? అసలు దానియేలుకు, షద్రకు, మెషకు, అబేద్నగోకు రాజు కలలు కన్న సంగతి తెలియనివ్వలేదు. సో వాస్తవంగా చంపబడ్డానికి దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో ఏ మాత్రము వీల్లేదు. కానీ దురదృష్టము, విచారకరం ఏమిటంటే, జ్ఞానులందరినీ చంపేయాలి అనేటటువంటి రాజు ఆజ్ఞ వచ్చినప్పుడు మొదటిగా స్టార్ట్ చేస్తుంది దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగోతోనే. ఇదేమిటిది? ఏ తప్పు చేయని, ఏ నేరము చేయనటువంటి దేవుని బిడ్డలతోనే ఎందుకు కష్టాలు ప్రారంభం కావాలి? వారికే ఎందుకు మొదటిగా నష్టం వాటిల్లాలి? వారి జీవితం మీదకి ఎందుకు ప్రమాదం వచ్చి పడాలి? అదే చూస్తున్నాం. దయచేసి గమనించాలి. సైతాను మొదటి నుంచి కూడా చేస్తుంది ఇదే. ఎప్పుడు ఏ కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ప్రమాదమైన, అపాయమైన వాడు మొదటిగా తలపెడుతుంది దేవుని బిడ్డల మీదే. దేవుని కొరకు రోషంగా జీవించేటటువంటి సేవకుల మీదే వాడి కన్ను. బైబిల్లో మనం చూస్తున్నాం, మన శత్రువు అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదునా అని చెప్పి గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్నటువంటి సైతాను నాశనం చేయాలనుకుంటుంది, కీడు చేయాలనుకుంటుంది, నష్టాన్ని కల్పించాలనుకుంటుంది. దేవుని బిడ్డలమైన మనకే కష్టాలు, మనకే నష్టాలు, మనకే ఇరుకు ఇబ్బందులు తీసుకురావాలని చెప్పి సైతాను కంకణం కట్టుకున్నాడు అనేది వాస్తవం అనే సత్యము దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో ఏ తప్పు చేయకపోయినా వారు చంపబడవలసిన వారి లిస్టులో మొదటిగా ఉన్నారు. సో రాజు ఆగ్రహము ద్వారా వచ్చినటువంటి ఆజ్ఞ, జ్ఞానులు చంపబడాలి.
ఎప్పుడైతే ఆర్యోకు అనేటటువంటి రాజ దేహ సంరక్షకుడు చంపడానికి బయలుదేరాడో, మొదటిగా పరిశుద్ధులు కృంగిపోలేదు. రెండోదిగా పరిశుద్ధులైనటువంటి యవనస్తులు పారిపోలేదు. మూడోదిగా వారు పతనమైపోలేదు. నాలుగోదిగా వాళ్ళ ప్రార్థన వ్యర్థమైపోలేదు. ఐదోదిగా వారు పరుగులు తీయలేదు. ఒకవైపు రాజు యొక్క విచారము, స్వప్నము, శాసనము, ఆగ్రహము, అనుగ్రహము ధ్యానిస్తూనే ఇప్పుడు 4వ పాయింట్లో మనం ఉన్నాం. రాజు యొక్క ఆగ్రహము. రాజు యొక్క ఆగ్రహానికి గురి అయినటువంటి ఈ పరిశుద్ధులు జీవితంలో మనం చూస్తున్న 5 పాఠాలు. 1, వారు కృంగిపోలేదు. అన్యాయంగా మనం చంపబడవలసి వస్తుంది. ఇదేమిటి? అంతకుముందు మనం యూదా రాజ్యంలో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాం. రాజులు తప్పులు చేశారు, రాజ్యము తప్పు చేసింది, రాజ్యంలో ఉన్న ప్రజలు ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కూడా మనము యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తే మనల్ని బానిసలుగా బంధించి దేశము కాని దేశానికి తీసుకొచ్చేశారు. బానిసలుగా మనల్ని ఇక్కడ తీసుకొచ్చి బంధించి పడేశారు. తల్లికి తండ్రికి దూరం చేశారు. వాళ్ళు ఉన్నారో లేక చంపబడ్డారో లేక మనవలే వేరే చోట బంధించబడ్డారో పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. ఇదేమిటి ప్రభువా, నీతిగా యథార్థంగా జీవించే యవనస్తులమైన మాకు ఇదా మీరిచ్చేటటువంటి ప్రతిఫలము అని చెప్పి కృంగిపోలేదు. ఏ తప్పు చేయకపోయినా ఇప్పటి వీరి మీద మరణశిక్ష పడింది అని చెప్పి కృంగిపోలేదు. సహోదరులు, సహోదరిలో ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు మనల్ని భయపెట్టేటటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. మనల్ని బహుగా కృంగదీసేటటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి దాపరించవచ్చు. మన ప్రమేయం లేకపోయినా, చేజేతులారా మనం తప్పు చేయకపోయినా కొన్నిసార్లు మన మీదకు ఇలాంటి భయంకరమైన, విపత్కరమైన పరిస్థితులు రావచ్చు. ఒకవేళ ఇప్పటికే నీ జీవితంలో కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది గుండా వెళ్తున్నావేమో, కృంగిపోవద్దు. వాళ్ళు ఆ రోజు కృంగిపోలా. రెండోదిగా పారిపోలా. ఆర్యోకు చంపడానికి వస్తున్నప్పుడు దానియేలు పారిపోలా, తనతో పాటున్న స్నేహితులు పారిపోలా. మరి ఏం చేశాడు దానియేలు? ఎదుర్కొన్నాడు. సమస్య నుండి పారిపోవడం గొప్ప విషయం కాదు. దేవుని బిడ్డలమైన మనము పారిపోనవసరం లేనే లేదు. ఏదైనా సమస్య వస్తున్నా, ఏదైనా కష్టం వస్తున్నా, ఏదైనా పరీక్ష వస్తున్నా, ఏదైనా శోధన వస్తున్నా, దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క సహాయముతో, దేవుని పట్ల విశ్వాసంతో నిలబడాలి, ఎదుర్కోగలగాలి. పారిపోవడం వల్ల ప్రయోజనం లేదు. నిన్నటి సాయంత్రం చెప్పినట్టుగా ఒక్క పాపము విషయంలోనే పారిపోవాలి తప్ప పరిశుద్ధంగా జీవించే విషయంలో పారిపోవడానికి వీల్లేదు. ఈ లోకాన్ని ఎదుర్కొనే విషయంలో పారిపోవడానికి వీల్లేదు. ప్రభు బిడ్డలుగా నిలిచే విషయంలో, సైతాన్ని ఎదిరించే విషయంలో పారిపోవడానికి వీల్లేదు. వారు పారిపోలేదు. ఇప్పుడు 3వ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. వారు పతనమైపోలేదు. పరిశుద్ధులు కృంగిపోలేదు, పరిశుద్ధులు పారిపోలేదు, పరిశుద్ధులు పతనమైపోలేదు. పరిశుద్ధుల ప్రార్థన వ్యర్థమైపోలేదు, పరిశుద్ధులు పరుగులు తీయలేదు. ఈ 3 విషయాలు ఈరోజు మీతో త్వరగా పంచుకుంటా. 3వ అంశాన్ని మనం చూస్తున్నాం. రాజు యొక్క ఆగ్రహము కింద మరణ శాసనము వెలువడినప్పుడు వీళ్ళు కృంగిపోలేదు, పారిపోలేదు. ఇప్పుడు పతనం కాల. ఎందుకని? వాస్తవంగా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో చంపబడాలి. వాళ్ళు పతనమైపోవాలి, అంటే వాళ్ళు చంపబడాలి. వాళ్ళు వాస్తవంగా రాజు యొక్క ఆగ్రహానికి బలైపోవాలి. కానీ వినండి, దానియేలుకున్న ధైర్యాన్ని బట్టి, దానియేలుకు దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి దానియేలు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు, సమస్యను ఎదుర్కొన్నాడు. తనను, తనతో పాటున్న స్నేహితులను చంపడానికి తిరుగుతున్నటువంటి ఆర్యోకును ఎదుర్కొన్నాడు. ఆర్యోకు దగ్గరకు వెళ్ళి, ఎందుకని రాజు ఈ విధంగా సడన్ గా జ్ఞానులందరినీ చంపాలని చెప్పి శాసించాడు? కారణం ఏమిటి? ఎదుర్కొన్నాడు. ఆర్యోకు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి? రాజు శాసనానికి కారణం ఏమిటో మీకు తెలియదా? తెలిస్తే నేను ఎందుకు ప్రశ్నిస్తాం? అసలు జరిగింది ఏమిటి? రాజుకు కలలు వచ్చినాయి. కల మర్చిపోయాడు. కలను, కల భావాన్ని చెప్పమన్నాడు. అలా చెప్పమన్నప్పుడు ఈ మాంత్రికులు గాని, ఈ శకునగాండ్రు గాని, ఈ గారడి విద్య గలవారు గాని, ఈ కల్దీయులు గాని చెప్పలేకపోయారు.
రాజుకు అండగా నిలబడవలసిన వాళ్ళు, రాజుకు ఆలోచనకర్తలుగా ఉండవలసిన వాళ్ళు, రాజుకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు మేము ఉన్నామని చెప్పి నిలబడి తనకు ఏదో ఒక మార్గాన్ని చూపించవలసిన వాళ్ళు చేతులు ఎత్తేశారు. మా వల్ల కాదు అని చెప్పి తేల్చేశారు. కాబట్టి రాజు ఆగ్రహంతో ఇలాంటి చేతగాని వాళ్ళు నాకెందుకు అని చెప్పి చంపేమన్నాడు. సరే, ఆర్యోకు ఒక్క రిక్వెస్ట్. ఏమిటది? నేను వెళ్ళి రాజును కలుసుకుంటా, రాజుతో మాట్లాడతా, కొంచెం నాకు పర్మిషన్ ఇవ్వు, నేను ఖచ్చితంగా ఆ కళ భావాన్ని తెలియచేస్తా. ఈ విషయం మాకు తెలీదు కాబట్టి, తెలిస్తే నేను ఆ రోజు రాజు దగ్గర ఉండి మాట్లాడేవాడిని. కానీ ఆ విషయం నాకు తెలియదు కాబట్టి, ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను రాజును కలుసుకునేంత వరకు కొంచెం ఓపిక పట్టు. ఎప్పుడైతే చంపబడవలసినటువంటి ఈ యవనస్తులు దానియేలు యొక్క ధైర్యాన్ని బట్టి, దానియేలు యొక్క విశ్వాసమును బట్టి చంపబడ్డానికి బదులుగా అతడు ఆర్యోకు దానియేలు పట్ల ఎంతో కొంత కనికరం చూపించాడు. సరే అయితే వెళ్ళి రాజును కలుసుకో. జరిగిందేమిటి చదువుతున్నాం చూడండి. 14వ వచనము. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు అడుగగా, ఆర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పెను. రైట్. అప్పుడు దానియేలు రాజ సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలెను. రాజా, మీకు కళ్ళొచ్చిందట, అది మర్చిపోయారట, దాని భావం చెప్పమన్నారట. మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా భావం చెప్పలేక చేతులు ఎత్తేశారట. మీరు చాలా ఆందోళనగా ఉన్నారట. రాజా, ఒక్క మనవి. ఏమిటది? కొంచెం సమయం ఇస్తారా? దేనికి? మేము సేవిస్తున్న దేవుడు రహస్యములను మర్మములను తెలియచేసేవాడు. నేను వెళ్ళి నా దేవునితో మాట్లాడతాను, నా దేవునితో ఈ విషయము చర్చిస్తాను, అడుగుతాను. ఖచ్చితంగా నేను కల భావముతో తిరిగి వస్తాను, కొంచెం సమయము ఇస్తారా అని ధైర్యముగాను విశ్వాసముతోనూ దానియేలు రాజుతో మనవి చేశాడు. ఎప్పుడైతే దానియేలు దేవుని పట్ల విశ్వాసముతోనూ అలాగే ధైర్యముతోనూ వెళ్ళి రాజును కలిసినప్పుడు రాజు ఆగ్రహము కాస్త అనుగ్రహముగా మారిపోయింది. రాజు శాసనాన్ని కాస్త పక్కన పెట్టేశాడు. జ్ఞానులందరినీ చంపేయాల్సిందే అనేటటువంటి ఆజ్ఞ దానియేలు శద్రకు మెషకు అబేద్నెగో విషయంలో పక్కన పెట్టాడు. ఎస్, దానియేలుకు దేవుని పట్ల ఉన్న విశ్వాసము రాజు యొక్క ఆర్డర్స్నే ఏం చేసింది? నిలిపివేసింది. సహోదరుడా, సహోదరి, నేను ప్రకటిస్తున్న నా దేవుడు రాజుల మనస్సును మార్చగలవాడు, రాజుల ఆలోచనలను మార్చగలవాడు, అధికారుల యొక్క ఆలోచనను మార్చగలవాడు, వారి మనసులో ఉన్నటువంటి నీ పట్ల ఆగ్రహాన్ని, కోపాన్ని మార్చగలవారు. ఎన్నో సందర్భాల్లో నా దగ్గరకు విజిటింగ్ అవర్స్లో వచ్చి, అయ్యా, నా పై ఉన్న అధికారి ఎప్పుడు నా మీద కోపంగానే ఉంటాడు, ఎప్పుడు నన్ను ఎలా తీసేసేయాలా అని చెప్పి నా మీద ఎప్పుడు ద్వేషభావంతోనే మాట్లాడుతూ ఉంటాడు. నన్ను మెచ్చుకోవడం కానీ, నా పట్ల నమ్మకం కనపరచడం కానీ ఎప్పుడూ చేయలా. ఏదో ఒక నెపంతో, ఏదో ఒక కారణంతో నన్ను నిందిస్తూనే ఉంటాడు, నన్ను వేధిస్తూనే ఉంటాడు, నన్ను ఈ ఉద్యోగంలోంచి తీసేయడానికి కంకణం కట్టుకున్నాడు. అతనన్నా మారాలి, లేదా నేనన్నా ఈ స్థానం నుంచి మారిపోవాలి, ఎటూ కాని స్థితిలో నేను ఉన్నాను అని ఎన్నిసార్లు ఎంతమంది పై అధికారుల యొక్క మూర్ఖత్వాన్ని బట్టో, పై అధికారుల యొక్క హరాస్మెంట్ను బట్టో, పై అధికారుల యొక్క కర్కశత్వాన్ని, కఠినత్వాన్ని బట్టో, పనికి మాలిన తత్వాలను బట్టో నలిగిపోతున్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు, కింది స్థాయి పనిచేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు ఒకవేళ నువ్వు పనిచేస్తున్న చోట నీ పై అధికారి నిన్ను హరాస్ చేస్తున్నాడేమో, నీ మీద బహు కఠినంగా వ్యవహరిస్తున్నాడేమో, ఏదో ఒక ఆర్డర్ తెప్పించి నిన్ను, నీ ఉద్యోగాన్ని తొలగించాలనుకుంటున్నాడేమో, నీ మీద ఏదో ఒక నేరోపరణ చేసి నీ ఉద్యోగాన్ని తీసేయాలనుకుంటున్నాడేమో, రావాల్సిన ప్రమోషన్ రాకుండా చేయాలనుకుంటున్నాడేమో. నువ్వు ఏమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు జవాబు రాకుండా తాను అడ్డుపడుతున్నాడేమో. దయచేసి గమనించాలి.
ఆనాడు రాజే శాసనం చేశాడు, బహు ఆగ్రహముతో ఆజ్ఞ జారీ చేశాడు. ఏమిటంటే జ్ఞానులందరినీ చంపేసేయండి. అటువంటి ఆగ్రహము అనుగ్రహంగా మారడం, అటువంటి ఆగ్రహముతో నిండిపోయిన రాజు దానియేలు పట్ల అనుగ్రహమును చూపించటం, అది కేవలము జీవము కలిగిన దేవుని వల్ల మాత్రమే సాధ్యము. కాబట్టి నీ పై అధికారులు, నీ పైన ఉన్నవారు నీ మీద ఒకవేళ ఆగ్రహముతో ఉన్నారేమో, ఆ ఆగ్రహాన్ని దేవుడు అనుగ్రహముగా మార్చగలడు. నువ్వు దానియేలు వలె దేవుని బిడ్డగా, దానియేలు వలె నీతిగా, యథార్థముగా, ఆయనకు అంగీకారముగా జీవించేవాడివైతే నిన్ను శత్రువుగా భావిస్తున్నటువంటి వారినే నీకు మిత్రులుగా మార్చుటకు నా దేవుడు చాలినవాడు. సామెతల గ్రంథము 16:7 వచనము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎంత గొప్ప దేవుడు అండి! శత్రువులను కూడా ఏం చేస్తాడట? మిత్రులుగా మార్చేస్తాడట. చంపేయండి అని ఆగ్రహముతో శాసనము చేసినటువంటి రాజు యొక్క ఆజ్ఞను ఆ రోజు దానియేలు యొక్క నీతియుక్తమైన జీవితము అడ్డుకోగలిగింది, నిలిపివేయగలిగింది. అలా నిలిపివేయగలిగింది కాబట్టే ఇదిగో ఈ పరిశుద్ధులు పతనమైపోలా, ఈ పరిశుద్ధులు నాశనం కాల, ఈ పరిశుద్ధులు చంపివేయబడలా. సహోదరుడా, సహోదరి, ఏ నాటికైనా నీ నీతి, నీ యథార్థత, ఏ నాటికైనా దేవుని పట్ల నీకున్న విశ్వాసము, పరిశుద్ధత నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుందనడానికి ఏ సందేహము లేనే లేదు. 4వదిగా, పరిశుద్ధుల ప్రార్థన వ్యర్థము కాలేదు. రాజు దగ్గరకు వెళ్ళి, రాజా కొంచెం సమయం ఇస్తారా? మీ కల భావాన్ని తెలియచేయడానికి కొంచెము సమయం ఇస్తారా? ఖచ్చితంగా రాజు అడిగి ఉంటాడు. ఎందుకని? సమయం విషయంలోనే రాజు కోపంగా ఉన్నాడు. ఒక్కసారి మీరు పై వచనం చూస్తారా? 8-9 వచనాలు. సమయం విషయంలో రాజు కోపంగా ఉన్నాడు. చూడండి పైన. అందుకు రాజు 2వ అధ్యాయము 8-9 వచనాలు. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచి ఉండుట మీరు చూచి కాలహరణము చేయవలనని, టైం పాస్ చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లుగా నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకనుద్దేశించి ఉన్నారు. 2 వచనాల్లో 2 సార్లు రాజు మాట్లాడింది కాలము గురించే. ఓయ్, టైం పాస్ చేయమాకండి. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి టైం వేస్ట్ చేయమాకండి. నాకొచ్చిన కళ బహు తీవ్రమైనది, నన్ను బహుగా ఆందోళనకు గురి చేసింది. అటువంటి కళ నన్ను నిలబడకుండా చేస్తూ ఉంటే మీరు టైం పాస్ చేస్తారేమిటి? సమాధానం చెప్పండి. ఆ కళ భావం ఏంటో చెప్పండి. వాళ్ళు టైం పాస్ చేస్తున్నప్పుడు, ఏదో విధంగా కబుర్లు చెప్పి కాలమును వెళ్ళబుచ్చాలనుకుంటున్నప్పుడు తట్టుకోలేక నెబుకద్నెజరు ఖచ్చితంగా చెప్పేశాడు, టైం పాస్ చేసే మాటలు చెప్పమాకండి, టైం వేస్ట్ చేయమాకండి. సో అప్పటికే టైం విషయంలో రాజు కోపంతో ఉన్నాడు. వాళ్ళు టైం వేస్ట్ చేస్తుంది కళ భావాన్ని చెప్పడానికి కాదు, కళ భావము చెప్పడము ఎవడి వల్ల కాదు అని చెప్పడానికి. కాబట్టి కోపంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు దానియేలు అడుగుతున్న టైము, కళభావము ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడు, 1 వారం తర్వాత వచ్చి మరలా నీకు అదే చెప్తాను కాదు, నీ కళభావాన్ని ఖచ్చితముగా నేను చెప్తాను, నాకు టైం కావాలి. రాజు ఖచ్చితంగా అడుగుంటాడు, దానియేలు కళభావాన్ని ఖచ్చితంగా చెప్తానంటున్నావు, ఎలా చెప్పగలవు? దానియేలు ఖచ్చితంగా చెప్పుంటాడు, నేను సేవిస్తున్న దేవుడు రహస్యములను మర్మములను తెలియచేయుటకు చాలినవాడు. 21వ వచనము.
ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును. దానియేలుకు తెలుసు, నేను వెళ్ళి దేవునితో మాట్లాడితే నా దేవుడు నాకు జవాబిస్తాడు. ఖచ్చితంగా ఇదే మాట నెబుకద్నెజరుకు చెప్పుంటాడు. ఏమని? నాయనా రాజా, ఒక్క నిమిషం, మీకొచ్చినటువంటి కలను బట్టి మీరు చాలా ఆందోళన చెందుతున్నారు. మీరు ఆ విధంగా ఆందోళన చెందటం నేను చూసినప్పుడు నాకు ఎంతో కొంత బాధ్యత ఉంది. రాజు యొక్క మందిరములో జ్ఞానము కలిగిన వ్యక్తిగా నేను రాజు యొక్క కష్టంలో పాలు పంచుకోవలసిన బాధ్యత నాకుంది. రాజా, కల చెప్పమని నేను అంటలేదు, కల భావాన్ని చెప్తానంటున్నాను. కొంచెం సమయం ఇస్తావా? వివేకముతో కూడినటువంటి మనవి. దేనికి నీకు సమయము? నేను సేవిస్తున్న నా దేవుణ్ణి కలుసుకుంటాను. సమయం ఇస్తావా? మర్మములను, అంధకారములోని సంగతులను, మరుగు మాటలను, మర్మములను తెలియచేయు దేవుడు నాకున్నాడు. కొంచెం సమయం ఇస్తావా? దానియేలు యొక్క మనవి రాజు విన్నప్పుడు అతని మనసు కరిగింది. ఆగ్రహము కాస్త అనుగ్రహముగా మారింది. బైబిల్లో చక్కని మాట ఉంది, మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. దానియేలు యొక్క మాట తీరు కోపాన్ని రెట్టించే మాట తీరు కాదు. కొంతమందికి భలే మాట తీరులే. ఎటువంటి మాట తీరు అంటే, ఎప్పుడు కోపం రాని వాడికి కూడా కోపం వస్తుంది. అంత అద్భుతంగా మాట్లాడతారు, అంత కోపం తెప్పిస్తారు, అంత విసిగిస్తారు, అంత వేధిస్తారు. మంచిది కాదు సహోదరుడా, సహోదరి. కోపము పుట్టించటము, కోపము రేకెత్తించటము, కోపముతో ఒక మనిషిని రగిల్చే విధంగా చేయటము ఏ మూర్ఖుడైనా చేయగలడు. దానికి పెద్ద టాలెంట్ అవసరంలా. కానీ కోపముతో రగిలే వ్యక్తిని సమాధానపరచటము, అది కేవలము మృదువైన స్వభావము కలిగిన వ్యక్తికి మాత్రమే సాధ్యము. ఇలాంటి కృప కొరకు మనం ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టముగా అనేక విషయాలు దానియేలు గ్రంథము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నాయనా, ఆర్యోకు చంపడానికి బయలుదేరాడు, కానీ దానియేలు యొక్క విశ్వాసము, నీ పట్ల నమ్మకము, మృదువైన స్వభావము చంపడానికి తిరుగుతున్న వ్యక్తి మనస్సునే మార్చింది. ఆగ్రహముతో రగిలిపోతూ మరణ శాసనాన్ని ఆదేశించినటువంటి రాజు హృదయాన్నే మార్చేసింది. నాయనా, దానియేలు కలిగి ఉన్నటువంటి ఆత్మీయత, నీ యందు భయభక్తులతో కూడిన జీవిత విధానము మాకు దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తినడానికి తిండి లేని స్థితిలో లక్షల మందికి సువార్తను అందించే కల్వరి స్వరాన్ని బలపరిచినందుకు దేవుడు ఊహించలేనంత గొప్పగా మమ్మల్ని దీవించాడు. అందరికీ శలం. నా పేరు కుమారి అండి. సొంతూరు కాకినాడ అండి. ఆ ఊర్లో అప్పులు అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి అండి. సరే, హైదరాబాద్లో ఏదన్నా ఈ పని చేసుకుని తీర్దామని మేము హైదరాబాద్ వద్దామని కాకినాడలో బండి ఎక్కి సికింద్రాబాద్లో దిగామండి. సంచిలో బట్టలు ఎట్టుకుని కట్టుకున్న బట్టలతో దిగామండి. ఎలాగున్నామంటే 3 రోజుల మంచి బండిలో తిండి కూడా లేకుండా అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడు. ఎవరన్నా పెడితే తిని పరిస్థితుల్లో దిగామండి మేము సికింద్రాబాద్లో.
హైదరాబాద్కి వచ్చామండి. వచ్చి చాలా చోట్ల తిరిగామండి. ఎక్కడన్నా ఉండి పని చేసుకుంటేలా తిరిగామండి. ఉండి పని చేసుకునేలాగా ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుందని చాలా మంది అన్నారండి. ఏం చేయాలో అర్థమైన పరిస్థితి అండి. ఆ 2 రోజులు ఈ ఊరంతా తిరిగామండి. ఎక్కడ పని దొరకలేదండి. నా భర్త కూడా ఏ హోటల్లో పడితే ఆ హోటల్కి వెళ్ళి పని అడిగితే దేవుడి కరుణించి ఒక హోటల్లో పని దొరికిందండి. 3,000 ఇస్తానన్నారు. ఎంతకంత అనేసి మేము జాయిన్ అయ్యామండి. నాకు కూడా 2 ఇల్లులు దొరికాయండి. సరే ఇద్దరికే 5,000 వచ్చిందండి. అలా చేసుకుంటుండగా ఇల్లే గడుతుంది, రెంటే కట్టుకోవాలా, ఇంటికే అప్పులకే పంపాలా అని ఇంట్లో ఏడుతుండగా సరే ఇంట్లో పని చేసేసి మధ్యాహ్నం ఆదివారం సండే మధ్యాహ్నం 50 రూపాయలు ఉంటే ఆ 50 రూపాయలు పట్టుకుని జైంటు కాడికి ఆటో ఎక్కుదామని వచ్చానండి. 2 సహోదరులు బైబిల్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే కలవర టెంపుల్కి వెళ్తున్నామమ్మా అన్నారు. సరే ఈ డ్యూటీ ఉంటే రేపన్నా చూసుకుందామని ఆ 50 రూపాయలు పట్టుకుని కలవర టెంపుల్కి వచ్చానండి. దైవజనులు అన్నయ్య సతీష్ అన్నయ్య గారు, మీకు మంచి జరుగుతుంది, మీరు ఏ పరిస్థితుల్లో వచ్చారో, మీరు అప్పుల్లో వచ్చారా, బాధల్లో వచ్చారా, ఏ పరిస్థితిలో వచ్చినా మీకు అంతా మంచి జరుగుతుంది, మిమ్మల్ని ప్రేమించే తండ్రి ఉన్నాడు, మీకేం భయం లేదని ధైర్యంగా సతీష్ కుమార్ అని నాకు వాక్యాన్ని అందించేటప్పుడు దేవుడే స్వయంగా నాతో మాట్లాడినట్టు అనిపించింది. మాకు ఎంతో ధైర్యంగా టెంపుల్ నుంచి బయటకు వెళ్ళామండి. నేనే ఇంత బాధపడి ఇన్ని సమస్యల్లో ఉన్నా నాకు దేవుడు ధైర్యం చూపించాడు. నాకులాగా ఎంతో మంది బాధపడుతున్నారు. నేను పొందుకున్న సంతోషం ఇతరులు కూడా పొందుకోవాలంటే వాళ్ళు కూడా ఈ వాక్యం వినాలని కలవరస్వరం బలపరచాలని తీర్మానం తీసుకున్నాను. కానీ నా దగ్గర 1 పైసా కూడా లేని పరిస్థితి, పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితిలో నేను కలవరస్వరం బలపరచాలని తీర్మానం తీర్చుకున్నాను. ఏమైనా సరే కలవరస్వరం బలపరచాలని నా మెల్ల పుస్తులతాడు ఉంటే నేను తీసుకెళ్లి మార్వాలిలో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి మళ్ళీ వచ్చి సండే నేను కలవరస్వరం బలపరిచాను. లక్షల మందికి సువార్తను అందించే కలవరస్వరం బలపరిచినందుకు మన్నాడే నాకు నెలకి 10,000 రూపాయల జాబు వచ్చేలాగా చేశాడు. నాకే కాదు నా భర్తకు కూడా, తనకు కూడా 10,000 రూపాయలు జాబ్ వచ్చేలాగా చేశాడు. అంతకుముందు మా సంపాదన ఇద్దరిద్దరు కలిసి 5,000. కలవరస్వరం బలపరిచినాక మాకిద్దరికి కలిసి నెలకి 20,000 రూపాయలు సంపాదించుకునే కృపను దేవుడు మమ్మల్ని అనుగ్రహించాడు. ఆ విధంగా మమ్మల్ని దేవుడు క్రమక్రమంగా దీవించుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు కట్టుబట్టలతో హైదరాబాద్కి వచ్చాం, కానీ ఈ రోజు నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాం. అప్పులన్నీ తీరిపోయినాయి. 8 లక్షలు విలువ చేసే గృహాన్ని మాకు ఇచ్చాడు. దీనికి అంతటికే కారణం దేవుడు. ఇంత గొప్ప దేవుడు వాక్యాన్ని లక్షల మందికి అందించే కలవరస్వరాన్ని ఏమీ లేని స్థితిలో బలపరిచినందుకు గాను దేవుడు మమ్మల్ని ఇంత గొప్పగా దీవించాడు. ఆ రోజుల్లో అంత భయంకరమైన కష్టాలు అనిపిస్తూ ఏ దిక్కు లేక అనాథులుగా బతుకుతున్న మమ్మల్ని ఈరోజు దేవుడు ఇంత గొప్ప స్థితికి తీసుకొస్తాడని కలలోనూ కూడా ఊహించలేదు. ఇంత ప్రేమగల దేవుణ్ణి పరిచయం చేసిన సతీష్ కుమార్ అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.